టీవీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర. జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య. విద్యార్థులు దారి తప్పకుండా క్రమశిక్షణతో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. భావి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన చౌటకూర్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చోటాకూర్లోని బస్తీ దవాఖానా, అంగన్వాడీ కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. మండల కేంద్రమైన చోటాకూర్లోని బస్తీ దవాఖాన ద్వారా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల లభ్యత, జ్వర చికిత్స రికార్డులను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. దవాఖాన ద్వారా రోగులకు మెరుగైన వైద్య చికిత్సలందించాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామ పంచాయతీల సిబ్బందితో కలిసి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంను కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఆరోగ్యం, బరువు విరువరాలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించారు. భోజనం చేస్తున్న చిన్నారులను చూసి కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చోటాకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల లభ్యత, డిజిటల్ బోధన విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. భావి భారత్ నిర్మాణం తరగతి గదుల్లోనే అవుతుందన్న బాపూజీ కలలను నిజం చేయాలని సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేని కలెక్టర్ అన్నారు. ఉపాధ్యాయులు తమ విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో జరుగుతున్న డిజిటల్ బోధన విధానాన్ని, ఉపాధ్యాయులు విద్యార్థులపై అమలు చేస్తున్న ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్య, వైద్య రంగాల్లో నాణ్యమైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, వైద్యాధికారులు, ఉపాధ్యాయులు, శిశు సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు. బయట ఈవినింగ్ కల్లా సెట్ అవుతుంది. మళ్ళీ ఈమె ఇంత చీకట్లు దిగినారు మరి. ఈ ఫెస్టివల్ ఎస్టర్డే వచ్చింది, మనకి ఇప్పుడు చేస్తాం. స్ట్రెంత్ తక్కువ ఉంది, కొంచెం నెత్తిలో వస్తే అది భయానికి ఫేస్ చేయలేము మేడం. అట్లుంది, అందులోకి పోవడానికే రాదు మేడం. అది ఒక ట్రయాంగులర్ షేప్ లో కార్నర్ మిగిలింది. డిజిటల్ బోర్డ్స్ వాడతాం. లాస్ట్ ఇయర్ ఈ ఫెస్టివల్ వచ్చింది మేడం, 3 monthsని. తర్వాత మళ్ళీ ఎండింగ్లో వచ్చింది 5 ఎంతమంది వచ్చారు మేడం. అదే ఎంతమంది ఎఫ్ఆర్ఎస్